రాష్ట్రంలో పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం సాయి చరణ్ కాలనీ టి అంజయ్య నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హోంమంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల్ వినయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1 ఖర్చు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఇల్లు కట్టించడమే కాదు, వారి ఆడపిల్లలకు కూడా పెళ్లి కూడా చేసేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. శాఖ మంత్రులు ఈ వాటి డబుల్ బెడ్రూమ్స్ పద్ధతి జరుగుతున్నది. ఇప్పుడే తలసాని శ్రీనివాస గారి చేతుల మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. అదే కాకుండా దీంట్లో ఇప్పటికి ఈ సాయి చరణ్ కాలంలో 108 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయాలి. దీంట్లో ఈరోజు మనము డాక్యుమెంట్ సరిగ్గా ప్రాపర్ గా సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి వాటిని హోల్డ్ పెట్టారు. అవి కూడా సాయంత్రం వరకు క్లియర్ అయిపోతాయి. మీరందరికీ కూడా జరుగుతున్న సంగతి నేను గమనిస్తున్నారు. పేదలు కూడా మంచి ఇంట్లో ఉంటే అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యులు గోపాలన్న గారికి, గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ భాయ్ గారికి, సోదరిమణి మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు సోదరిమణి ఆర్డీఓ గారు, మున్సిపల్ ఆఫీసర్స్ గారికి, సోదరులకు, మీడియా అధ్యక్షులకు అందరికీ పేరు నమస్కారం. సలాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇనాగ్రేషన్ చేశారు. ఈ సాయి చరణ్ కాలనీ వాసులకు తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మహానగర సీఎం గారు అందరి స్థలంలో అంటే డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు. ముందు ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అలా ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఖాళీ ప్రిపరేషన్ సివిల్ మంచి ఇవ్వాలి. కాంట్రాక్టర్ కు చాలా వార్నింగ్ ఇచ్చారు. ఇంత మంచి ఇండియాలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా అమ్మాయి పెళ్లి కోసం ఇప్పుడు ₹1,16,000 ఇస్తున్నారు. ఎంత ఎవరు ఇవ్వలేదు. డెలివరీ కోసం